ఓకే, మంచిదండి. ఈ యొక్క పునరుద్ధాన దినాన కూడి వచ్చినటువంటి సహోదరులకు సహోదరి మనందరూ కూడా ప్రభు పక్షాన నా ప్రేమ వందనాలు తెలియజేసుకున్నాను. మరి ఎప్పట్లాగే దేవుడు మనం ప్రేమించి కనుగురించి మనకి ఇచ్చిన ఆయుష్ని బట్టి మరి ఒకసారి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి ఈ వారం నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, మేము శ్రీమంతులకు దేవుని సువార్తను ప్రకటించుచున్నాము, లేకపోతే మేము సిలువ వేసిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఈ మాట కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు తెలియజేస్తారు. మేము సిలువ వేసిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అని. అక్కడికి వచ్చి అక్కడ ఏర్పరచబడినటువంటి సంఘానికి పౌలు గారు ఆ మాట చెప్పడానికి దాని బ్యాక్గ్రౌండ్ చాలా చరిత్ర కొద్దిగా ఉంది, కొద్దిగా హిస్టరీ ఉంది. హిస్టరీ ఏంటంటే, పౌలు గారు కొరంథీ సంఘంలో సంఘాన్ని ఏర్పాటు చేసి ఆడ సంఘస్థుల్ని స్థిరపరిచి అతను ఫిలిప్పీ సంఘానికి వెళ్ళాడు, ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ కొరంథీ సంఘంలో అపోలోని నిలబెట్టి వెళ్ళిపోయాడు పౌలు గారు. వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో కొనసాగుతున్నప్పుడు సహోదరుల మధ్య కొరంథీ రాసిన మొదటి పత్రిక అంటే అందులో ఎక్కువ సమస్యలే కనపడతాయి మనకి. పౌలు గారు ఎప్పుడైతే సంఘాన్ని విడిచిపెట్టి వేరే సంఘానికి వెళ్ళాడో కొన్ని సమస్యలు మొదలైన సంఘంలో. అందులో మొదటి సమస్య ఏంటంటే, సహోదరుల మధ్య విభజనలు వచ్చినాయి, తారతమ్యాలు వచ్చినాయి. ఒకళ్ళు ఏం చెప్పుకున్నారంటే, నేను పౌలు వారిని చెప్పుకున్నారు, నేనేమో అపోలో వాడిని చెప్పుకున్నారు, నేనేమో కెఫా వాడిని చెప్పుకుంటున్నాడు, ఇంకొకరు క్రీస్తు వాడిని చెప్పుకుంటున్నారు. ఏమైనా అంటే సహోదరుల మధ్య విభజనలు వచ్చినాయి, డివిజన్లు వచ్చినాయి. అంటే నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ, నేను క్రీస్తు అని నేను ఎక్కువ, నేను పేతురు వారిని నేను ఇంకా ఎక్కువ, నేను పౌలు వారిని నేను మరీ ఎక్కువ, నేను అపోలో వారిని నేను ఎక్కువ అని చెప్పేసి ఏమని అంటే భేదాలు వచ్చినాయి, భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఇది మొదటి భేదం. తర్వాత లైంగికత్వం గురించి ఒక వదంతో ఒకటి వచ్చింది. దాని తర్వాత సున్నతి విషయంలో వచ్చింది. దాని తర్వాత పునరుత్థానం గురించి. ఇలా కొరింథీ రాసిన పత్రిక మొత్తం కూడా కొద్దిగా సమస్యల వలయంగా ఉండిద్ది అనమాట. పౌలు గారు ఈ మాట, మేము సిలువ వేసిన క్రీస్తుని ప్రకటించున్నాము, మరి మీరేంటి ఈ రకంగా విభజించుకున్నారేంటి మీలో మీరని చెప్పేసి సంఘాన్ని హెచ్చరిస్తున్నటువంటి సందర్భం అనమాట ఇది మొత్తం కూడా. మేము సిలువ గురించి ఎటువంటి త్యాగపూరితమైన జీవితాన్ని మేము జీవించామో తెలుసా అని సంఘస్థులని కూర్చోబెట్టి చెప్తా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఉదాహరణకు మనం ఒకటి చెప్పుకోవాలంటే, ఒక తల్లి, ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మనియాలంటే కనీసం 9 లేకపోతే 10 నెలలు తన కడుపులో మోసింది బిడ్డని. తనకు అది భారంగానే ఉండిద్ది, బిడ్డ జన్మించేంత వరకు భారంగానే ఉండిద్ది, పెయిన్ఫుల్గానే ఉండిద్ది. తర్వాత బిడ్డకి జన్మనిచ్చే సందర్భంలో చాలామంది అంటారు, మరణించి మళ్ళీ ఆమె జీవించిందిరా అనే సందర్భాలు ఉంటాయి. అంటే అంత పెయిన్ఫుల్ని ఒక స్త్రీ, ఒక తల్లిగారు అనుభవిస్తారు, పునర్జన్మ అంటారు. అంతటి భయంకరమైన స్థితిని ఎప్పుడైతే బిడ్డను చూసుకుంటారో వాళ్ళంతా మర్చిపోతారు. ఈ 9 నెలలు వారు పడిన భారాన్ని మర్చిపోతారు, 9 నెలల పైన మోసిన బరువుని మర్చిపోతారు, అప్పుడు పడినటువంటి వేదన కూడా మర్చిపోతారు. బిడ్డను చూడగానే అనుష కూడా అంతే. అప్పుడు దాకా వేదన పడ్డది, ప్రసవించిన తర్వాత కుట్లేస్తుంటే నవ్వుకుంటుందంట. డాక్టర్ మేడం గారు చెబుతున్నారు, ఈ అమ్మ నవ్వుకుంటుందయ్యా అని చెప్పి. చూడండి, ఆ ప్రతిఫలాన్ని చూసిన తర్వాత వాళ్ళు సంతోషపడతారు, ఆ బాధని వ్యక్తపరచరంట. అలానే అపోస్తులు అంట, 12 మంది శిష్యులు అపోస్తులంట, వారికి భయంకరమైన శ్రమలు వచ్చినా, వేదనలు వచ్చినా వాళ్ళు ఎప్పుడు అది జ్ఞాపకం చేసుకుంటారంట, సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటారంట. ఎప్పుడైతే సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళకి 2 అంతల బలం వచ్చిందంట. మన పడిన కష్టానికి ప్రతిఫలం ఉంది. యేసుక్రీస్తు వారి త్యాగము వ్యర్థం అవ్వకూడదు, ఆయన సిలువ మీద పెట్టిన ప్రాణం వ్యర్థమైపోకూడదని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎప్పుడైతే వాళ్ళ సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటారో, గుర్తు చేసుకుంటారో, వారి పడిన కష్టాన్ని మొత్తాన్ని మర్చిపోతారంట. వారు పడిన కష్టాన్ని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నట్టుంది ఆ సందర్భాలు. ఎందుకంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకున్న ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ మరణాన్ని చూసుకుంటారో వారు ఎప్పుడు మర్చిపోతారు అన్నీ. ఆ స్థితిలో విభజనలు వచ్చినప్పుడు సంఘం దగ్గరకు వచ్చి పౌలు గారు హెచ్చరిస్తున్నట్టు సందర్భం మనం ఆలోచిద్దాం ఒకసారి. పౌలు గారు ఫిలిప్పీ పట్టణం నుంచి కొరింథీ పట్టణానికి వచ్చారు. కొరింథీ పట్టణంలో ఉన్న సమస్య ఏంటి? భేదాలు వచ్చింది. పేతురు గారు ఒకళ్ళు, పౌలు గారు గుంపు, అపోలో గుంపు, క్రీస్తు గుంపు.
వాళ్ళ మధ్య వచ్చినట్టే తారతమ్యాలు వచ్చినాయి. పేతురు వైపు కొంత గుంపు వచ్చేసారు, నేను పౌలు అని చెప్పుకొని కొంతమంది వచ్చారు, నేను అపోల్లో అని చెప్పి కొంతమంది వచ్చారు, నేను క్రీస్తు అని చెప్పి కొంతమంది వచ్చారు. ఈ రకంగా మేము డివిజన్గా చేసుకున్నప్పుడు పౌలు గారు వచ్చి సంఘాన్ని హెచ్చరిస్తున్న సందర్భం మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం మొత్తం కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాల మీద ఆధారపడింది. ఇది మొత్తం కూడా ఇదేంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అయితే అక్కడ కూర్చొని మనం ఆ వచనం చదువుకొని ముందుకెళ్దాం. 22వ వచనమేనా? 23వ వచనం చదవండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చాలాక ఇప్పుడు 12వ వచనం చదవండి. వాళ్ళ దగ్గర వచ్చినటువంటి విభజన 12వ వచనం. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందిదిరా హెచ్చరిస్తున్నారు అనమాట. క్రీస్తు విభాగించబడి లేరు కదా, మీరు ఎందుకు తర్కంలో పెట్టుకున్నారు? ఎందుకు? మీరు ప్రకటించినా మేము ప్రకటించినా క్రీస్తునే కదా మనం ప్రకటించవలసింది. మీరేంటి మమ్మల్ని గొప్ప చేస్తున్నారని సంఘాన్ని హెచ్చరిస్తా ప్రారంభం లోకంలో ఉన్నటువంటి అన్యులు, మొదటగా సంఘంలో చేర్చబడిన యూదులు, జ్ఞానులు ఎలాగా క్రీస్తు ప్రభువుని అపార్థం చేసుకున్నారో మీరు కూడా అంత అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆనాడు లోకము దేవుని అపార్థం చేసుకుంది, యూదులు అపార్థం చేసుకున్నారు, జ్ఞానులు అపార్థం చేసుకున్నారు, ఇప్పుడు మీరు కూడా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఎవరెవరు యేసుక్రీస్తు వారిని ఏ రకంగా అపార్థం చేసుకున్నారు అని పౌలు గారు ఇందులో మనకి క్షుణ్ణంగా తెలియజేశాడు అనమాట. కాబట్టి ఇందులో సైడ్ ఎడిటింగ్ ఏం పెట్టుకుందామంటే ఎవరెవరు ఏమి ఎదుగుతున్నారు, ఎవరెవరు ఏమి ఎదుగుతున్నారు అనే దాంట్లో ఫస్ట్ లోకం చూసుకున్నాం. అందులో ఉన్నదే మన బయట చూడాలి. తర్వాత యూదులు చూసుకున్నాం, తర్వాత జ్ఞానులు ఉంటారు, తర్వాత అపోస్తులు, అసలు ఈ అధ్యాయంలో ఎవరెవరు యేసుక్రీస్తులో ఏమి వెతుకుతున్నారనేది పౌలు గారు చాలా చక్కగా వివరిస్తారు. ఇప్పుడు చదవండి 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని జ్ఞానానుసారంగా లోకము ఎరగలేదంట. లోకమంట తన జ్ఞానానుసారంగా. ఇప్పుడు దేవుడు ఈ లక్షణాలు కలిగి ఉంటాడు, దేవుడు ఇటువంటి స్థితిని కలిగి ఉంటాడు, ఇదో ఈ స్థితి కలిగిన వ్యక్తిని దేవుడు అంటారు అని వారి జ్ఞానం చేత వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి ఎదగలేకపోయారంట. అందుకే కదా లోకం మొత్తం కూడా సృష్టికర్తను మరిచి ఎవరు పూజించారు? సృష్టిని పూజించారు. సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలు పూజించారు. మాకు భూమి ఏం చేస్తుంది? నివసించడానికి ఆశ్రయంగా ఉంది కాబట్టి భూమిని పూజించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. నీరు మాకు దాహాన్ని తీరుస్తుంది, మా మనుగడకు సాధ్యపడుతుంది చెప్పి నీటిని పూజించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరికి సూర్య నమస్కారం చేయకపోతే తెల్లారదు, సూర్యుడిని పూజించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. మనం ఆక్సిజన్ ఉంది కదా, గాలి పీల్చుకుంటేనే కదా మనం జీవించేది అని గాలిని పూజించేవాళ్ళు, పంచభూతాలను పూజించేవాళ్ళు చాలామంది ఉన్నారు. లోకం ఎప్పుడు తన జ్ఞానాన్ని అనుసరించే దేవుని ఎదిగింది. అంతేగాని అసలు నిజమైన దేవుడు ఎలా ఉంటాడు, అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి, అతని గుణలక్షణాలు ఎలా ఉంటాయి, అతని స్వభావం ఎలా ఉంటుంది అనేది లోకం కనిపెట్టలేకపోయింది, గుర్తించలేకపోయింది. అందుకే లోకం ఎప్పుడు దేవుణ్ణి ఏ రకంగా తెలుసుకోవాలనుకుందంటే ధ్యాన మార్గం ద్వారా తెలుసుకుందాం అనుకుంది లోకం. దీన్ని హైదరాబాదులో చిన్నజీఆర్ స్వామి ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడంట, ఆ మీటింగ్లో ఒక యవనస్తుడు ఒక ప్రశ్న అడిగాడంట, స్వామి దేవుడు గొప్పవాడా మనిషి గొప్పవాడా అని ఆ చిన్నజీఆర్ స్వామిని అడిగిన ప్యానల్ అంటే మనిషే గొప్పవాడయ్యా, ఎందుకంటే మనుషుల చేత దేవుడు పూజింపబడుతున్నాడు కాబట్టి మనిషే గొప్పవాడన్నాడంట. మరి ఆయన ఏ సందర్భంలో మరి దేవుడు అంటే వాళ్ళకి ఎలా అర్థమైంది? అర్థం కాల. అంటే దేవుని వాళ్ళు ఎవరిలో చూస్తున్నారు? సృష్టిలో చూస్తున్నారు, సృష్టిలో ఉన్నటువంటి వస్తువులో చూస్తున్నారు. అంతేగాని నిజమైనటువంటి దేవుని యొక్క గుణలక్షణాలను వాళ్ళు
తెలుసుకోలేకపోయారు. దేవుని యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయి అనేది బైబిల్ చెప్పిందా మనకి? రోమిలికి రాసిన పత్రిక 1:9 చూడండి. వేటిని చూస్తే దేవుని యొక్క లక్షణాలు మనకు అర్థమవుతాయో, దేవుడు ఉన్నాడని చెప్పి ఉనికి మనకు అర్థమవుతుంది అనేది చెప్తారు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి విశుద్ధపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఇప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎవరి చేతి పనులు అయ్యి? దేవుడి చేతి పనులు. వాటిని చూస్తే ఏమైపోయింది? ఇగో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ గ్రహాలు కూడా అంట ఏటి కక్షలో ఎలా తిరగాలనేది కూడా దేవుడు ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేశాడంట. వాటిని చూసినా కానీ దేవుడు ఉన్నాడు అని తెలిసి మీకు తెలిసింది కదా. సృష్టి క్రమం మారిద్దా ఎప్పుడైనా సరే? సృష్టి క్రమం అంటే మూడు సీజన్లు ఉంటాయి మనకి. సంవత్సరానికి 12 నెలలకి 3 సీజన్లు ఉంటాయి. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. ఏమైనా క్రమ పద్ధతి మార్చుకుంటాయా? మార్చుకోదు. వాటిని చూసినా దేవుడు ఉన్నాడని చెప్పి మనకు అర్థం అవ్వాలి కదా. అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జ్ఞానం చొప్పున దేవుడిని ఎదిగారు. అలాంటి వారికి సువార్త అనేది వెరితనంగానే ఉండిద్ది. రక్షింపబడే వారికి దేవుని శక్తిగా ఉండిద్ది, నమ్మని వారికి వెరితనంగా ఉండిద్ది. ఎలా ఉంటారంటే నమ్మని వాళ్ళు అసలు ఈ బాప్తీసం ఏంటి, ఆయన చచ్చిపోతే మీ పాపాలు పోవటం ఏంటి, అసలు పరలోకం ఏంటి, చచ్చిపోతే చచ్చిపోతే మనం చూసుకునే అవకాశం ఉండిద్దా లేదనే నాస్తికులు హేతువాదులు ఉంటారు. వాళ్ళకి రక్షణ సంకల్పం అనేది వెరితనంగా ఉండిద్ది. అది క్రీస్తుని విశ్వసించి దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన గుణలక్షణాలు తెలుసుకొని సంఘంలో కొనసాగే మనలాంటి వాళ్ళకి దేవుని శక్తిగా పనిచేసింది. అది దేవుడు ఉన్నాడు, మేము ఊరికే నమ్మి రాలేదు, చనిపోయిన తర్వాత మాకు స్వాస్థ్యం ఉంది, మా వెనకున్నటువంటి సాక్షి సమూహం ఏ లోకానికి వెళ్ళారో మేము కూడా అట్టి లోకానికి మేము వెళ్తాం అనే వారికి ఏమో దేవుని శక్తిగా పనిచేసింది. అది నమ్మని వారి పట్ల ఎలా ఉండిద్ది అంటే సువార్త అనేది వెరితనంగా ఉండిద్ది. లోకానికి కూడా అది వెరితనంగా ఉందన్నమాట. వాళ్ళు దేవుణ్ణి చూడాల్సిన కోణంలో దేవుని ఆలోచించుకొని ఏం చేశారంటే వాళ్ళ జ్ఞానం చొప్పున ఆలోచించుకున్నారు. వాళ్ళ జ్ఞానం చెప్పుకొని ఆలోచించుకోవడం వల్ల ఏమైందంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుడు అయిపోయారు వాళ్ళకి. అందుకే కదా ఒక పాటలో కూడా సృష్టికర్తను మరచి జనులంతా సృష్టినే పూజింపతగున, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటిలే నీ దేవుడ నీవే నాదు కోట అండయు నీవే. అంటే సృష్టిలో ఉన్నటువంటి దేవుడి చేత సృజించబడినటువంటి వస్తువులని మనుషులు ఏం చేసుకున్నారంటే వాళ్ళ జ్ఞానం చొప్పున దేవుడిగా పూజిస్తున్నారు. నిజంగా వాళ్ళ జ్ఞానం చొప్పునే దేవుడిని కనుక వాళ్ళు వెతికితే గ్రంథాలు ఎన్ని ఉండాలి, దైవ గ్రంథాలు ఎన్ని ఉండాలి. మనకు ఒకటే గ్రంథం ఉంది, దైవ గ్రంథం. క్రైస్తవులకి ఒకటే గ్రంథం ఉంది. మరి మరి విమర్శగా ఉంది. హిందూ సోదరులకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి లెక్కలేదు, చాలా గ్రంథాలు ఉన్నాయి. త్రైత భగవద్గీత అని, రామాయణం అని, వేదములని, చాలా గ్రంథాలు ఉన్నాయి వాళ్ళు. కాబట్టి లోకం ఏం చేసిందంటే అప్పుడు క్రీస్తుని ఎరగల, దేవుని ఎరక్క వాళ్ళ జ్ఞానం చొప్పున వాళ్ళు తప్పిపోయారు అని లోకంలో ఉన్నటువంటి వాటి గురించి పౌలు గారు హెచ్చరించాడు. ఇదిగో లోకం ఇలా ఉంది, దేవుని అర్థం చేసుకోవడంలో లోకం ఫెయిల్ అయిపోయింది, దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడంలో లోకం ఫెయిల్ అయిపోయింది, దేవుని యొక్క ఉనికిని తెలుసుకోవడంలో లోకం ఫెయిల్ అయిపోయింది, దేవుడు ఎవరో తెలుసుకోవడంలో లోకం ఫెయిల్ అయిపోయింది, దేవుడు ఎటువంటి స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చాడో తెలుసుకోవడంలో లోకం ఫెయిల్ అయిపోయింది. ఎందుకు లోకం ఫెయిల్ అయిపోయిందంటే వారు తన జ్ఞానం చొప్పున నడుచుకుంటున్నారు. వాళ్ళు తన జ్ఞానం చొప్పున దేవుడు ఎవరు ఆలోచిస్తున్నారు వాళ్ళు. అందుకే కదా అట్ట లోకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆలోచించడం వల్లే ఎంతమంది మనుషులే దైవాలుగా పిలువబడ్డారు, స్వామీజీలుగా భయంకరమైన సేవలు చేసేవాళ్ళు వ్యక్తులకి. ఏరు ఆ పేరు ఉందన్న, డేరా బాబా అన్న, డేరా బాబా అంట. అతని ఆశ్రమం కంట అతను కొన్ని తప్పులు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా దొరికిన తర్వాత ఆయన ఆశ్రయానికి వెళ్తేనంట ఆశ్రమం నిండా సమాధులే ఉన్నాయంట. మొత్తం నేలం దవ్వుతుంటే అస్థి పంజరాలు బయటపడుతున్నాయంట. అస్థి పంజరాలు బయటికేం బాబా బాబా అని చెప్పుకుంటూ ఆయన ఏం కార్యకలాపాలు చేశాడో తెలియలే కానీ మొత్తం అస్థి పంజరాలేనంట. చూడండి, లోకం తన జ్ఞానాన్ని అనుసరించుకొని
దేవుడు ఎవరో తెలుసుకోలేకపోయారు. కాబట్టి మీరు ఆ స్థితిలో ఉండమాకండి. లోకం అంటే తెలియలా, లోకస్తులకు తెలియలా, దేవుని జ్ఞానం ఏంటో మీకు వాళ్ళకి తెలియలా. మీరెందుకు విభాగించుకున్నారు? ఎందుకు మీరు? మేము అలా ప్రకటించామా క్రీస్తుని? 12 మంది శిష్యులు కానీ అపోస్తులైన పౌలు గారు కానీ క్రీస్తుని ఎలా ప్రకటించారు? ఏకరీతిగా ప్రకటించారు అందరూ. వాళ్ళని హెచ్చించుకోవాలా ఎప్పుడు. కాబట్టి లోకం ఆ స్థితిలో ఉంది. లోకం అంట వారి జ్ఞానానుసారంగా ప్రవర్తిస్తున్నారంట. వాళ్ళు తన జ్ఞానం చేత దేవుని అడగలేదు. లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగల. తర్వాత వచ్చిన చదవన్నాక యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. యూదులకి ఏం కావాలి? ఎప్పుడు యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నట్టుకు నేను భూలోకానికి రాలా, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు నేను ఈ లోకంలోకి వచ్చి తిని, తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని, నా అంటే నేను ఏదీ చేయడం లేదని చెప్పేసి దేవుడు ఇలా ఉంటాడు అని ఎవరిని చూసి మనం చెప్పగలుగుతాం? క్రీస్తు ప్రభువు వారు చూసి దేవుడు ఇలా ఉంటాడు, దేవుడి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి, ప్రేమించే స్థితి ఇలా ఉండిద్ది, క్షమించే స్థితి ఇలా ఉండిద్ది అని ఎవరిలో మనకి పరిపూర్ణంగా కనపడతాయి అంటే యేసుక్రీస్తు వారు మనకు పరిపూర్ణంగా కనపడతాయి. ఆయన వెంబడించేటటువంటి యూదులు కూడా ఇవన్నీ చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు చేసే అద్భుత కార్యాలు చూస్తున్నారు, ఆయన చేసే స్వస్థతలు చూస్తున్నారు, ఆయన చేసే మహత్కార్యాలు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఎప్పుడు సూచక్రియ కావాలి. చూడండి, ఇది ఎక్కడ మనకు కనిపించింది అంటే యోహాను సువార్త 6:26 చూడండి. యోహాను సువార్త 6:26. యోహాను సువార్త యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. మీరు నన్ను దేనికి వెంబడిస్తున్నారు? మీరు ఆకలి తీర్చుకోవడానికి నన్ను వెంబడిస్తున్నారు. మీరు సూచనలు నేను ఇది చేస్తున్నా, మీరు దాన్ని అర్థం చేసుకోవట్లా. ఎందుకంటే జనాలకు అర్థం కాలేదా? దైవకుమారుడు ఏం చేస్తున్నాడు? దైవకుమారుడికి సృష్టిలో పడుతుంది. ఆయన గద్దిస్తే గాలి ఆగిపోతుంది, ఆయన గద్దిస్తే వరదలు ఆగిపోతున్నాయి, ఆయన నీటి మీద నడవగలుగుతున్నాడు. ఇంతకు మించి దైవకుమారుడు ఇంకెవరు ఉంటారు అని అన్ని జనులకి అర్థమైంది. కానీ ఎవరికి అర్థం కాల? యూదులకు అర్థం కాల. వారికి ఎప్పుడు కూడా వాళ్ళు ఆధారపడేది ఎప్పుడు కూడా సూచక క్రియలు. మాకు ఒక సూచక్రియ కనపరచవా, ఒకటి చేయవా, అంతే. హేరోదు యేసుక్రీస్తు వారు పట్టబడినప్పుడు కూడా హేరోదు ఇది అడుగుతాడు, నువ్వు చాలా అద్భుతాలు చేస్తావంటగా, సూచక క్రియలు చేస్తావంటగా, నా ముందు ఆవిడ చేయరాదు అంటాడు. చేశాడు యేసుక్రీస్తు? అక్కడ చేయలా. ఇతరులకు నచ్చినట్టు చేయడానికి యేసుక్రీస్తు వారు గారడి వారు కాదు. ఆయన యేసుక్రీస్తు వారు చేసే ప్రతి పని వెనక దేవుడు మహిమపరచబడాలి. దేవునికి మహిమ వచ్చిందంటేనే యేసుక్రీస్తు వారు స్వస్థత కార్యంగా అద్భుత కార్యంగా చేస్తాడు. ఆయన స్వకీర్తిని కోరుకొని ఏ కార్యం చేయాల? ఎక్కడ ఉందా సువార్తల్లో? ఆయన స్వకీర్తిని కోరుకొని ఒక కార్యం చేసినట్టు. ఆయన ఏదైనా ఒక అద్భుతం చేయాలి, దాని ద్వారా ఎవరు మహిమపరచబడాలి? దేవుడు మహిమపరచబడాలి, దేవుని సంకల్పం మహిమపరచబడాలి. ఇటు కార్యాలు ఎవరు చేస్తున్నారంటే దైవకుమారుడు. ప్రవచనాల్లో చెప్పబడి, లేఖనాల్లో చెప్పబడి దైవకుమారుడు వస్తారంట, అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, నీటి మీద నడుస్తాడు, అనేకుల యొక్క పాప భారాలు ఆయన మోస్తాడని లేఖనాల ద్వారా తెలియపరచబడాలి. వీళ్ళు మరి ఈ విధానం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని జనానికి అర్థమైంది, కానీ యూదులకు అర్థం కాల. వాళ్ళకి ఎప్పుడు రోజు మార్చి రోజు ప్రతిరోజు ఒక సూచక్రియ వాళ్ళకి కనబడతానే ఉండాలంట. అందుకనే వీళ్ళు అడిగే ప్రశ్నలకి యేసుక్రీస్తు వారు కూడా కోపం వచ్చి లోకాసు చూడండి ఒకసారి. వాళ్ళు సూచక్రియ అడిగినప్పుడు ఏం చదువుతారు? లోకాసు వార్త 11వ అధ్యాయం అన్నమాట. లోకాసు వార్త 11, 29, 30. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగింది, ఈ తరము వారు దుష్ట తరముల వారై ఉండి
సూచిక క్రియ అడుగుచున్నారే. అయితే యోనాను గూర్చిన సూచిక క్రియ యోనాను కూర్చిన సూచిక క్రియ గాని మరి ఏ సూచిక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు. యోనాను కూర్చిన సూచిక క్రియ చెప్పారు. అంటే యోనా గారి ఏం జరిగింది? 3 రాత్రి పగలైనా తిమింగలం ఎలాగో మృతి పొంది తిరిగి లేచును, మనిషి కుమారుడు కూడా అలాగూ జరుగునని చెప్పేసి యోనా యొక్క సూచన చూపించాడు అనమాట. ఎలాగూ జరుగును, మనిషి కుమారుడు కూడా ఎలాగూ ఇలాగ 3 రాత్రులు భూగర్భంలోనే లేకపోవడం అని చెప్పేసి యోనా గారు సూచన క్రియ చూపించాడు అనమాట. కాబట్టి యూదుల పంత ఎలా ఉండేదంటే ఎప్పుడు కూడా వారికి సూచక్రియలు ఉండాలి. ఇప్పుడు వారి మధ్య సూచక్రియలు చేయాలి. అనేక అద్భుతాలు చేసినప్పుడు అన్ని జనాంగం దేవుని అంగీకరించారు. యేసుక్రీస్తు వారు నిజమైన దైవకుమారుని అంగీకరించారు, కానీ అన్ని యూదులైనటువంటి వారు మాత్రం అంగీకరించలేకపోయారు. ఎందుకంటే కళ్ళు లేని కబోజీ కూడా అర్థమైంది యేసుక్రీస్తు ఎవరు అర్థం అవ్వలేదా? దైవకుమారుడు గోలవాలు చేసుకుంటూ పోయిందంటారు ప్రదేశం మొత్తం. నిజమైన దైవకుమారుడు అని సమరే స్త్రీకి అర్థమైంది, యూదులకు అర్థం కాల. అది కాబట్టి యూదులు ఎప్పుడేం చేస్తున్నారు? సూచక్రియలు చేయమన్నారు. తర్వాత ఒక కంటిన్యూషన్ చేద్దాం. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. గ్రీసు దేశస్తులంట జ్ఞానాన్ని ఎదుగుతున్నారంట. ఎందుకు? వీళ్ళకి జ్ఞానం పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఇక మరి దేనికి ఉండదేమో జ్ఞానులకి. ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం. ఉదాహరణ కూడా చెప్పుకోవాలంటే వీళ్ళ విధానం ఎలా ఉండిద్దంటే, జ్ఞానుల యొక్క విధానం ఎలా ఉండిద్దంటే, మనం ఆ సందర్భంలోనికి వెళ్ళి ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళి మనం ఇలా మాట్లాడితే, సార్ దున్నపోతు ఈనింది అన్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు అనుకున్నదాన్ని, అయితే తాడు తీసుకెళ్ళి కట్టే అంటారు. దున్నపోతు అనేది ఆడ మగ అర్థం కాదు, వాళ్ళకి పట్టించుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళకి ఒక కొత్త బోధ కావాలి, ఒక కొత్త వార్త కావాలి. వాళ్ళ తంతు అలా ఉండిద్ది అనమాట, జ్ఞానుల తంతు. దానికి అసలు దున్నపోతు అంటే ఏంటి, దున్నపోతు అని అంటారు. తిరిగి సింహం మాట్లాడిందంట, కోతి మాట్లాడిందంటే ఏం మాట్లాడిందంటారే, కానీ కోతి మాట్లాడటం ఏంటి? నువ్వు ఈ లోకం మనిషివేనా, లేకపోతే వాళ్ళని ఏమంటారు, మనుషులు కాని వాళ్ళని ఏమంటారన్నా, గ్రహాల మీద ఉండే వాళ్ళు ఏలియన్స్ అంటారు. మనమైతే ఆ మాట అంటాం. కుక్క మాట్లాడటం ఏంటారు, నువ్వు మనిషివో ఏలియనో అంటావు. వాళ్ళు ఏమంటారు తెలుసు, ఏం మాట్లాడింది, కుక్క ఏం మాట్లాడింది, సింహం ఏం మాట్లాడింది, పులి ఏం మాట్లాడింది అంటారు. వాళ్ళ తొంత అది. వాళ్ళు ఎప్పుడు ఏ కాడికి జ్ఞానాన్ని ఎదుగుతూ ఉంటారు. అలానే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం దగ్గర కూడా ఇదే జరిగింది. ఈ జ్ఞానులు ఎక్కడ ఉంటారు? ఏదేసు పట్టణంలో ఎక్కువ మంది ఉంటారు. వారు ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త మాటల గురించి ఎప్పుడు ఏదో విందాం, కొత్త మాటలు విందాం, కొత్త బోధ విందాం అంటా ఉన్నప్పుడు పౌలు గారు వెళ్ళి మృతుల పునరుత్థానం గురించి చెప్పినప్పుడు పౌలు గారిని నిందిస్తారు. నిందించక ముందు ఆడ ఒక సందర్భం జరిగింది చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో వీళ్ళు జ్ఞానులు ఏం చేస్తున్నారు, ఏజెన్సీ పట్టణస్తులు ఏం చేస్తున్నారు? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 19వ వచనం అందరిది ఏంటి? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం అందరిది ఏంటి? ఆ జ్ఞానులు ఎటువంటి స్థితిని కలిగి ఉన్నారో 19వ వచనం, అక్క 17, 19. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరియోపగన సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు కనుక వీటి భావమేమి మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. చదవట. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. చూడండి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏథెన్సు పట్టణస్తులు జ్ఞానులు అనమాట. జ్ఞానులు గొప్ప పేరు ఉంది, కాలం గడుపుకునే వాళ్ళు అనమాట. ఏదో కొత్త సంగతి అది ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా సరే. కొంతమంది కూడా చూడండి, అటువంటి న్యూస్ అంటేనే చాలా ఇష్టపడతారు. ఏదో కొత్త సంగతులు చెప్తా ఉంటారు. ఇది ఏమొస్తుంది, ప్రపంచానికి ఏమంటారు దాన్ని, ప్రళయం వస్తుంది, యుగాంతం, ప్రపంచానికి యుగాంతం వస్తుంది, వచ్చే 4 సంవత్సరాలు వస్తుంది, వచ్చే 10 సంవత్సరాలు వస్తుంది. ఈ కొత్త విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ. చాలా మంది అయ్యే వింటా ఉంటారు. అయ్యే నా మూడులోకి పోతారనమాట. వచ్చిందంట, రేపు వచ్చిందంట, మాకు వచ్చిందని. ఉందా? సృష్టికి అంతం ఉందా? నువ్వు రావటం, నువ్వు పోవటమే. సృష్టికి అంతం లేదు. చదవనా?
కంటిన్యూషన్ పౌలు చేద్దాం. అరియోపగు మధ్య ఉమ్. నిలిచి నిలిచి చెప్పినదేమనగా ఏదెన్సు వారలారా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవుని అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఆ అరియోపయోగ అనే ప్రదేశంలోనంట భూమి మీద దేవతలు అనబడినటువంటి గుళ్ళు, దేవతలు ఎంతమంది ఉంటారో అన్ని విగ్రహాలు ఉండేయంట. వాటన్నిటికీ బలిపీఠాలు అక్కడ ఉండేయంట. ఇంకెవరైనా కొత్త దేవుడు వచ్చి వీళ్ళందరినీ నువ్వు బలిపీఠాలు కట్టావు కదా, మరి నాకెందుకు కట్టలేదు అని ఏ దేవత వచ్చి అడిగిద్దేమో అని ముందు జాగ్రత్తగా అధిజ్ఞానులు ఏం చేశారు, తెలియబడిన దేవుని యొక్క బలిపీఠం అని రాసుకున్నారంట. ఎవరైనా వచ్చి అడిగారనుకో ఇది నీదేనయ్యా అని ఆయన విగ్రహం పెట్టడానికి అనమాట. వీరి జ్ఞానం ఇలా ఉండింది. ఎప్పుడు వాళ్ళకి దేవుడితో పని లేదు, క్రీస్తుతో పని లేదు, క్రీస్తు త్యాగంతో పని లేదు. వాళ్ళు ఎప్పుడు ఏడ చూసేవాళ్ళంటే జ్ఞానం చూసుకునేవాళ్ళు. జ్ఞానం చూసి ఎవరైనా బర్స్టులు అయిపోయారు మొత్తం. కాబట్టి జ్ఞానులు ఎటువంటి స్థితిని కలుగుతున్నారంటే వారు ఎప్పుడు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. క్రీస్తు యొక్క త్యాగాన్ని, శిలువ త్యాగాన్ని వాళ్ళు ఎతకట్లా. యూదులు ఎప్పుడు సూచిత క్రియలు అడుగుతున్నారు. క్రీస్తు యొక్క మరణ త్యాగాన్ని వారు గుర్తించుకోవట్ల. లోకం ఎప్పుడు తన జ్ఞానం చేత దేవుని ఎరకుండా ఉంది, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయింది. చివరాఖరగా అపోస్తులు పరిచయం చేసుకున్నారు. ఇక వారు ఏ స్థితిని కలిగి ఉన్నామనేది చదవండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక అదే కంటిన్యూషన్. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. చివరాఖరులో వీళ్ళేమన్నా అంటే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాము. అపోస్తులు ఏమంటున్నారు, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. చివరాఖరులో లోకం తెలియక తప్పు చేశారు, గ్రహించక తప్పు చేశారు. యూదులు తెలియక తప్పు చేశారు, గ్రహింపు లేక తప్పు చేశారు. జ్ఞానులు తెలియక తప్పు చేశారు, గ్రహింపు లేక తప్పు చేశారు. మరి నేడు కొరంథీ పట్టణంలో ఏర్పరచబడిన సంఘం, ఆడ పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడిన వారు ఉన్నారు. పిలువబడిన వాళ్ళు ఎవరు? ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు? పిలువబడిన వారు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏర్పరచబడిన వారు కొత్తగా చేసినటువంటి క్రైస్తవులు. ఒకే సంఘంలో ఇద్దరు కొనసాగుతున్నారు. ఇశ్రాయేలీయులు కొనసాగుతున్నారు, కొత్తగా ఏర్పరచబడిన నూతన సంఘం కొనసాగుతున్నారు. పౌలు గారు క్రీస్తు గురించి ఎన్ని మాటలు చెప్పి వాళ్ళని సంఘంలోకి రప్పించి ఉండాలి. కానీ వీళ్ళు ఏమయ్యారంటే చివరాఖరికి ఈ సంఘస్థులు ఏమయ్యారంటే వీళ్ళకంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి తెలియక తప్పు చేశారు, మీరు తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. మీరు మరీ దౌర్భాగ్యులు. వాళ్ళకి తెలియదు, లోకంలో ఉన్నటువంటి వారికి తెలియదు, అన్యులైనటువంటి యూదులకి తెలియదు, హెచ్చించుకునేటువంటి జ్ఞానులకు తెలియదు. మీకు మేము ప్రకటించాగా, మేము ఇలానే ప్రకటించామా? మేము క్రీస్తుని మేము ఎలా ప్రకటించాం? ఉన్నట్టుగా చెప్పాం. దేవుడు మాకు ఏది ఆజ్ఞాపించమని మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకున్నాడు, అలానే మేము ప్రకటించాం. కానీ మీరు ముగ్గురు కంటే కూడా దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారని ఈ సంఘాన్ని హెచ్చరించాడు అనమాట. లోకం మొత్తానికి వీళ్ళెవరు? అపోస్తులు, సాక్షులు. నేడు సంఘాల్లో పలానా పేరు డాష్ అద్భుత సాక్ష్యం, పలానా పేరు డాష్ గొప్ప సాక్ష్యం పెట్టుకోవచ్చు. అది సాక్ష్యం అనేది ఎలా జరగాలంటే కళ్ళ ముందు జరగాల. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరు వ్యక్తులు ఒక హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు ఎవరిని చంపారో మూడో వ్యక్తి తెలిసి ఉండాలి. వాళ్ళిద్దరూ పరిచయంతో ఉన్నప్పుడు మూడో వ్యక్తికి తెలిసి ఉండాలి. అప్పుడు సాక్ష్యం కోర్టులో చెల్లిద్ది. అవునా కదా? నిద్రపోతున్నప్పుడు దేవుడు నన్ను వచ్చాడు, నన్ను చేపట్టుకున్నాడు, ముట్టాడు అని గొప్ప సాక్ష్యాలు చెబుతుంది. సాక్ష్యం అయితే అబద్ధ సాక్ష్యం అవుతుంది. క్రీస్తు సంఘాల సాక్ష్యాలు చెప్పరు. అందుకే నిద్రపోతున్నప్పుడు దేవుడు కళ్ళలోకి వచ్చాడు, నన్ను తట్టాడు, ముట్టాడు. మనం క్రీస్తుకి సాధనాలుగా ఏర్పరచబడ్డాం. క్రీస్తుకి సాధనాలుగా మనం ఉండాలి, కానీ సాక్షులు మనం కాదు. క్రీస్తుకు సాక్షులు ఎవరు? మొదటి సాక్షి ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన పునరుత్థానం లేపింది ఎవరో? యేసుక్రీస్తుని లేపింది ఎవరో?
పరిశుద్ధాత్ముడు. రోమిలికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 8:11 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8:11. మృతులలో నుండి యేసుని లేపినవని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైనా మీ శరీరములు కూడా మీలో నివసించిన ఆత్మ ద్వారా జీవింప చేయును. యేసుక్రీస్తు వారిని మృతుల నుంచి లేపింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అలానే వీరిచ్చిన అపోస్తులను కూడా ఎలా సాక్షులుగా ఎన్నుకున్నాడు చూడండి. లోకాసు వార్త 24:44. లోకాసు వార్త 24:44. సరే 24:44. ఓకే. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనివని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరు సాక్షులు? అపోస్తులు సాక్షులు. మన సాక్షులుగా చెప్పుకోకూడదు. నేను క్రీస్తు సాక్షులు చెప్పుకోవచ్చా? లేదు. నేను క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను సాధనానిగా చెప్పుకోవాలి. సాక్షి పరిశుద్ధాత్ముడు మొదట ఏర్పరచబడినటువంటి 12 మంది శిష్యులు, అపోస్తలుడైన పౌలు గారు, వారు సాక్షులు. ఎందుకంటే ఇంకోటి కూడా చూడండి, చాలా చక్కగా వివరిస్తారు. ఇంకో మాట కూడా చూడండి. సాక్షి అనేది ఎలా ఉండాలంటే మొదటి యోహాను రాసిన పత్రిక 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరుచున్నాము. చూడండి, ఆ జీవం గురించి వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారంట. ప్రారంభం యేసుక్రీస్తు వారితో వాళ్ళు సహవాసంలో ఉన్నారా? ఉన్నారు. ఆయన శిలువ మరణాన్ని చూశారు. 3వ దినాన పునరుత్థానాన్ని చూశారు. పునరుత్థానం తర్వాత 40 దినాలు కనబరుచుకున్నారా? చూశారు. ఆ 40 దినాలు రాజ్యం గురించి ప్రకటించాడా? చూశారు. 40 దినాల తర్వాత అపోస్తలుల 200 పెంతెకొస్తు దినాన మళ్ళీ తిరిగి అవరోహణం అయినప్పుడు చూశారు. కాబట్టి వీళ్ళు ఎవరు? సాక్షులు. మరి మనం క్రైస్తవుల సాక్షులు అవుతామా? చాలా మంది క్రీస్తు సంఘంలో నేను అంతకుముందు నాకు చాలా ఎక్కువ ఎదురైన ప్రశ్న ఇది. ఏంది మీ సంఘాల్లో సాక్ష్యాలు చెప్పరేంది? మీ సంఘాల్లో? మన సాక్షులు కాదు, లేని దాన్ని మనం చూడని దాన్ని చెప్పేది సాక్ష్యం అవుతుంది. అబద్ధ సాక్ష్యం అయింది, తప్పు సాక్ష్యం అవుతుంది. మన కనులారా చూసి చెప్పేది సాక్ష్యం. ఇద్దరి మధ్య హత్య జరిగింది, నేను నిద్రలో కలగని ఆ కళ్ళ అతను చేశాడని చెప్తే నా సాక్ష్యం చెల్లిద్దా కోర్టులో? వీడికి మైండ్ లేదనుకుంటా అంట నన్ను పట్టుకొని. కాబట్టి సాక్ష్యం అనేది కనులారా చూడాలి, కనులారా చేయగలగాలి, కనులారా వారి పక్షం ఉండి చెప్పేది సాక్ష్యం అన్నమాట. కాబట్టి మన సాక్షులమా సాధనాలమా? అది. కాబట్టి మేము సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే మీకు ప్రకటించాం. ఆయన సిలువలో పడిన త్యాగాన్ని మాత్రమే మీకు ప్రకటన చేశాం. దేవుని సంకల్పాన్ని మీకు చెప్పాం. అంతేగాని మేము ఇంకోటి ప్రకటించాల. మీరు భేదాలకు కలహం చేసుకున్నట్టు మేము ఒకరినొకరు హెచ్చించుకోవాలా, ఒకరినొకరు హెచ్చించుకున్నాం, కానీ ఒకరినొకరు ఏం చేసుకున్నాం తగ్గించాలా అని సంఘాన్ని హెచ్చరించారన్నమాట. ఈ హెచ్చరించిన తర్వాత వారికి చెప్పినటువంటి ఇంకొన్ని మాటలు. అసలు సిలువను గురించి ప్రకటించడానికి ఖచ్చితమైన కారణాలు లేదా సహితమైన కారణాలు ఏంటి, మనం ఎందుకు సిలువని ప్రకటించాలి అనే ఒక 4 వచనాలు చూసుకుందాం ఒకసారి. సిలువను గురించి ప్రకటించడానికి సహేతుకమైన కారణాలు అనమాట. సహేతుకమైన కారణాలు ఇది రాసుకున్నారా? చూపేస్తాను. సిలువను గురించి ప్రకటించడానికి
ఖచ్చితమైన కారణాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. ఇది రక్షింపబడు వారికి శక్తి అన్నమాట. మన ఇళ్ళలో ఎవరైనా దేవుని ఎరగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మన ఇళ్ళలో దేవుని ఎరగని వాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు మధ్యలో మనం ఉంటా, మనం వారం ప్రార్థనకి వెళ్తా, ఏదో దేవుని గురించి గొప్పగా మాట్లాడతా, మా పాపాలు మొత్తం క్షమించబడ్డాయి, మేము చనిపోయినాక మళ్ళీ బతుకుతాం, ఇవన్నీ మాట్లాడుతుంటే అసలు దేవుడు ఎరగని వాళ్ళు మన ఇళ్ళలో ఉంటే మన వాళ్ళు ఏమంటారు? మనల్ని వెరితనంగా చూస్తారు లేదా? ఏంది కానీ పిచ్చ అయింది, చచ్చిపోయినాడు మళ్ళీ బతకటేంది, చచ్చిపోయినోడికి ఇంకో లోకం ఉంటేంది, ఎవరైనా వెళ్ళొచ్చారా, ఆ పరలోకానికి ఎవరైనా వెళ్ళి దిగొచ్చి చెప్పారా, వెళ్ళొచ్చారా, ఇలా అడుగుతారు. అటువంటి వారికి అది వెరితనంగా ఉండిద్ది, రక్షింపబడిన వారికి మాత్రం అది దేవుని శక్తి అయి ఉన్నదన్నమాట. ఇది సిలువను గూర్చి ప్రకటించడానికి ఖచ్చితమైన కారణం ఏంటంటే రక్షింపబడిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకంటే రక్షింపబడిన తర్వాత పూర్వం ఉన్నటువంటి సాక్షి సమూహానికి ఏ స్థితిలో ఉన్నారో, దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యంలోనికి వారు ఏ రకంగా అయితే వెళ్ళారో మనకు కూడా అటువంటి స్థితిగతులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితమైన కారణం అన్నమాట సిలువను గురించి ప్రకటించటకు. లోకం ఉంది, రక్షించబడిన వారికి మాత్రం దేవుని లోకం ఒకటి ఉంది, తీర్పు ఒకటి ఉంది, తీర్పు తర్వాత దేవుని పిల్లలుగా విభాగించబడతారు అనేటువంటి స్థితిని కలిగించేది సిలువను గురించి ఖచ్చితమైన కారణం ఈ సువార్త మనం ప్రకటించడానికి. ఇంకో కారణం చూద్దాం. మత్తయి సువార్త 20:28. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుగా రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. సిలువను ప్రకటించుటకు ఖచ్చితమైన కారణాలు ఇంకోటి ఏంటంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ఇది అదేమో అప్పుడప్పుడు నిర్ణయించుకున్న నిర్ణయమా? ఈ ప్రాణం పెట్టేది యేసుక్రీస్తు ప్రాణం పెట్టాల్సినటువంటి విషయం అప్పటికప్పుడు నిర్ణయించుకున్నదా? ఇది కొన్ని ప్రాణం ఏమన్నా అంత సులభంగా పెట్టేదా? అంటే ఇది సహజ మరణమో లేకపోతే పోతే నా యాక్సిడెంట్ అయ్యో అటువంటి మరణమా? ఎటువంటి మరణం? హింసలతో కూడింది. అంటే యేసుక్రీస్తు వారిని ఎటువంటి హింసలు పెట్టారు? యెషయా గారు మనకి వివరిస్తారు. యేసుక్రీస్తు వారు ఎలా తృణీకరింపబడతారో, ఎలా కొట్టబడతారో, ఎలా మనుషుల చేత ఉమ్మివేయబడతాడో, ఎలా తిరస్కరించబడతారో అని యెషయా గ్రంథకర్త మనకు చాలా చక్కగా వివరిస్తారు అనమాట. అయితే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. ఎందుకంటే సిలువను గురించి ప్రకటించడానికి ఖచ్చితమైన కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి వచ్చాడు కాబట్టి నువ్వు సిలువను ప్రకటించాల్సిందే, సిలువ త్యాగాన్ని నువ్వు ప్రకటించవలసిందే. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు చూడండి. ఈ సందర్భం బాగుంటుంది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత నీ చిత్తము నెరవేర్చుటకే ఇదిగో నేను వచ్చున్నానని చెప్పాను. అయితే యేసుక్రీస్తు వారు
జీవితం మొత్తం కూడా ప్రవచనాలతో లిఖితమైన, ఆయన జీవితం మొత్తం కూడా ప్రవచనాలే. ఆయన ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు, ఎంతమంది శిష్యులు ఉంటారు, ఎవరప్పు చెబుతారు అనేది మొత్తం కూడా ప్రవచనాల్లోనే మనం చూడవచ్చు అనమాట. యేసుక్రీస్తు జీవిత చరిత్రను మొత్తాన్ని కూడా. కాబట్టి సిలువను గురించి ప్రకటించడానికి ఖచ్చితమైన కారణం ఏంటంటే యేసుక్రీస్తును ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి మనం సిలువను ప్రకటించాలన్నమాట. ఇంకొకటి కూడా చూద్దాం. మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28, 19, 20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి ఇచ్చుతునో గైకొనవలెనని వారికి బోధించుడు. క్రీస్తు యొక్క ఆజ్ఞ అన్నమాట. సిలువను గురించి ప్రకటించడం ఒక ఖచ్చితమైన కారణాలు ఏమిటి? అది రక్షింపబడే వారికి మధ్యలో శక్తిగా ఉంది, దేవుని శక్తిగా ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. క్రీస్తు యొక్క ఆజ్ఞేయ ఉన్నది అనమాట. క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం అనేది క్రీస్తు యొక్క ఆజ్ఞేయ ఉన్నది. సరే, ఇంకొకటి రోమిలికి రాసిన పత్రిక 1:16. రోమిలికి రాసిన పత్రిక 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి నమ్మువానికి దేవుని శక్తి. నేను ఇక్కడ ఒక మాట అనుకున్నా. రోమిలికి రాసిన పత్రిక 1:16లో నేను ఇశ్రాయేలీయులు గ్రీసు దేశస్తులకి జ్ఞానులకి అన్యులకు నేను సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాళ్ళని కాను అన్నాడు పౌలు గారు. సువార్త పరిచర్య చేస్తూ సిగ్గుపడేవారు ఉన్నారా? సువార్త పని చేస్తూ సిగ్గుపడేవాళ్ళు ఉన్నారు. నేను బోధకులను పిలిపించుకోవడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సువార్తికుడు అనేది దేవుడి చేత ఏర్పరచబడినటువంటి ఒక గొప్ప స్థానం, సాధనం సువార్తికుడు. అటు సువార్త పరిచర్య చేస్తా ఎందుకు మనం సిగ్గుపడాలి? మన డబ్బు కోసం ఆశించే వాళ్ళకు ఈ సువార్త పని మీద నేను సువార్తికుడిగా పిలవబడతా, నేను అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకొని నేను అందరూ వీళ్ళ మీద బతికేయాలనుకుంటే సిగ్గుపడాలి. నువ్వు యథార్థంగా జీవించేటట్టయితే సువార్తిగా ఎందుకు సిగ్గుపడాలి? సువార్తికుడు ఏం ప్రకటిస్తాడు జనాలకి? అన్నదమ్ములు తన్నుకోండి, ఆస్తులు పంచుకోండి, అత్తాకోడలు వేరు కాపురాలు పెట్టుకోండి, కక్షలు పెంచుకోండి, అబద్ధాలు చెప్పండి, దొంగతనాలు చేయండి, ఇలాంటివి చెబుతాడా సువార్తికుడు? సువార్తికుడు ఏం చెబుతాడు? ఇదిగో దేవుడిని ఇలా చేశాడు, ఆ స్వరూపాన్ని నువ్వు కోల్పోయావు, దేవుడు మళ్ళా నీకు ఆ స్వరూపాన్ని క్రీస్తులు అనుగ్రహించాడు, రా దేవునిలోకి రా అని చెబుతాడు. ఎన్ని మంచి మాటలు చెబుతాడు సువార్తికుడు. అటువంటి వ్యక్తి ఎందుకు సిగ్గుపడాలి చెప్పుకోవడానికి? నేను సువార్తికుని చెప్పుకోవడానికి. ఒక చిన్న విషయంలోనే దక్షిణాఫ్రికా మంచి స్టార్ ప్లేయర్ వసీం అహ్మద్ ఆయన పేరు, ఇంగ్లాండ్ ప్లేయరు మొయిన్ అలీ, ఇద్దరు ముస్లిమ్సే. వారిద్దరికంటే ఒక ఆఫర్ వచ్చింది యాడ్ చేయడానికి. మన గుట్కా పాన్ పరాగలు తింటారు సిమ్లాని, ఆ యాడ్ చేయడానికి కొన్ని కోట్లు ఇచ్చారు వాళ్ళిద్దరికి చేయమని. వాళ్ళు ఒక ఆయన చేశాడు, దక్షిణాఫ్రికా మంచి బ్యాట్స్మెన్ వసీం అహ్మద్ ఆయన అక్కడ ఏం చేశాడంటే ఆ కోట్లు తీసుకొని యాడ్ చేశాడు. మొయిన్ అలీ అనే వ్యక్తి ఇంగ్లాండ్ వ్యక్తి లేదు, కొన్ని కోట్లు ఇస్తానన్నారంట. కొన్ని కోట్లు ఇస్తానంటే నాకు వద్దని ఆ యాడ్ చేయడానికి తక్కువ వచ్చేసాడంట, చేయకుండా. అందరూ నివేర పోయి చూశారంట, ఏంది ఇన్ని కోట్లు ఆఫర్ చేసినా కానీ అక్కడ ఏంటి ఆ యాడ్ చేయకుండా పక్కకు పోయాడని. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను అది చేశాను అనుకో, నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అది చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు, కాబట్టి నేను అది చేయనని చెప్పేసి తన మంచితనాన్ని చాటుకున్నాడు. మన ఇండియా ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కూడా అంతే. ఆయన సిగరెట్లకి, బీడీలకి, పాన్ పరాగలకి ఆయన యాడ్ చేయడు. ఆయన సచిన్ టెండూల్కర్ కూడా అంతే. అంటే చూడండి, ఒక మంచిని బట్టే నివ్వరపోయిందంట దేశం మొత్తం. మరి సువార్తికులు ఎన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి, ఎంత మంచిని ప్రకటిస్తాడు. మనం దాన్ని గర్వంగా చెప్పుకోవాలా, సిగ్గుపడాలా సువార్తికుని చెప్పుకోవడానికి? నేను బోధకునైతే బైబిల్ తీసుకుని ఇంటింటికి తిరగాలి, నేను బోధకునైతే ప్రతి గ్రామానికి పోవాలి, నేను బోధకునైతే ఇంటికి ప్రార్థన చేయాలి అని సిగ్గుపడాలమ్మా. పౌలు గారు
అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని అనుగ్రహించి అందులో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఆయన సిగ్గుపడాల పౌలు గారు. కాబట్టి సువార్త ప్రకటన చేసేటప్పుడు మనం కూడా సిగ్గుపడకూడదు, ఎందుకంటే అది నమ్మువాడికి దేవుని శక్తిగా ఉన్నది. కాబట్టి పౌలు గారు సిగ్గుపడాల, మనం కూడా సిగ్గుపడాలా? సిగ్గుపడకూడదు. దేవుని పరిచర్య సువార్తకుడుగా పిలిపించుకోవడానికి, బోధకుడుగా పిలిపించుకోవడానికి మనం సిగ్గుపడకూడదు అనమాట. హెచ్చరిక మాటగా ఒక 2 మాటలు చూసుకుందాం. అసలు సిలువ వేయబడిన యేసును ప్రకటించకపోతే ఏమైంది? క్రీస్తును ప్రకటించకపోతే ఏమైంది? జరిగే నష్టం ఏంటి క్రీస్తును ప్రకటించకపోతే? హెచ్చరిక మాట ఒకటి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24. ఓకే, ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి దేవుని శక్తియును దేవుని జ్ఞానంలో ఉన్నాడు. చాలు అన్య జనులకు వెర్రితనం కాదు. సిలువను ప్రకటించకపోతే సిలువ వెలుతాంగా కనపడింది. సిలువనంట మనం ప్రకటించకపోతే అది వెలుతాంగా కనపడింది అంట. తిరుపతి చుట్టూ ఒక స్వామీజీ తిరుగుతాడు. ఆ స్వామీజీ పేరేంటి? తిరుపతి ప్రాంతాల్లో తిరుగుతాడు. రాధా మనోహర, ఆ 3 మేకులు పీక్కోలేనోడు యేసు ఆయన దేవుని కుమారుడు అని హేళన చేసి మాట్లాడాడే, సిలువని హేళన చేసిన రాధా మనోహర్ ఆయన స్వామీజీ అని కూడా పిలవకూడదు వాసన చెప్పాలంటే. అంటే క్వాలిటీస్ 1 లక్షణం కూడా ఆయనలో లేదు. స్వామీజీ అని పిలిచేటువంటి లక్షణం ఒక్కడు కూడా కనపడదు. సిలువని అతనికి సిలువ యాగం అతనికి తెలుసా? సిలువలో చూపించినటువంటి ప్రేమ ఆయనకి తెలుసా? ఆయనకేది తెలియదు. అటువంటి వారికి ఎలా ఉండిద్ది? సిలువను ప్రకటించకపోతే అది వెర్రితనంగా ఉండిద్ది. కాబట్టి సిలువని ప్రకటించేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మొదట ఎవరికి అప్పగించబడింది? ఆ యొక్క సువార్త పరిచర్య అపోస్తలులకు అప్పగించబడింది. వారి దగ్గర నుంచి ఎవరికి అది కొనసాగింపు? ఎవరు దాన్ని కొనసాగించగలగాలి? క్రైస్తవులు. ఆ సువార్త ఎవరి మీద ఉంది? మనందరం మీద ఉంది. కాబట్టి మనం సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలా వద్దా? క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాన్ని ప్రకటించాలా వద్దా? ఎలా ప్రకటించాలి? ప్రకటిస్తే అపోస్తులు ప్రకటించినట్టు ప్రకటించాలా? లేకపోతే సంఘంలో ఏర్పరచుకునేటువంటి ప్రారంభ సంఘం విభాగించారే, నేను అపోలో వాళ్ళని. చాలామంది వస్తున్న మినిస్ట్రీస్ అనుకో, నేను క్రీస్తు సైనికుడిని, క్రీస్తు సంబంధిని చెప్పుకుంటారా? నేను ఏసన్న గారి సంబంధిని, ఏసన్న గారి సంబంధిని చెప్పుకుంటారా? కలవరి సతీష్ గారు నేను క్రీస్తు సంబంధిని చెప్పుకుంటారా? కలవరి సతీష్ గారి సంబంధిని చెప్పుకుంటారా? అలా అనుకుంటే దీనికి అర్థం లేదు. సిలువ వేసిన క్రీస్తుని ప్రకటించే విషయంలో దానికి అర్థం ఉండదు. కాబట్టి మనందరం కూడా సిలువ వేసిన క్రీస్తుని ప్రకటించే వాళ్ళం. మనందరం కూడా క్రీస్తు సంబంధులు. మన వ్యక్తులకు భక్తులు కాదు, దేవునికి భక్తులు అని ఉండాలని మిమ్మల్ని హెచ్చరించుకుంటూ మరి అవకాశాన్ని ఇచ్చిన సంఘానికి, స్థానిక సంఘ సువార్తకి, శ్యామన్ గారికి ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరూ